శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 4వ అధ్యాయం 12వ శ్లోకాన్ని ఈవేళ మనం భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. కాంక్షతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధేద్భవతి కర్మజా. భగవానుడు చెప్తూ ఉన్నాడు, కర్మముల యొక్క ఫలప్రాప్తిని అపేక్షించు మానవు ఈ ప్రపంచమున దేవతలను ఆరాధించుతున్నారు. యాలయనగా కర్మ ఫలసిద్ధి ఈ మనుష్యలోకమున శీఘ్రముగా కలుగుచున్నది అనే ఒక భావనతోటి కామ్య కర్మములనే చేస్తూ ఉన్నారు. తక్కిన లోకముల కంటే ఈ మనుష్య లోకమున కర్మములకు ఫలసిద్ధి శీఘ్రముగా కలుగునని ఇట వచింపబడినది. కాబట్టి జనులు సత్కర్మానుష్ఠానం పరులై యుండులాగున త్వరితముగా యత్నించవలెను. ఇది కర్మానుష్ఠాన లోకము. తక్కిన లోకములు ఇంచుమించు కర్మ ఫలానుభవములో మనసు తయారు చేసిన దేవుడు, దేవుళ్ళు, సపరాన్ని మోసేవాళ్ళు, మిగతా అన్నీ కూడా కర్మ ఫలానుభవ లోకములే. కావున అచట మోక్ష సిద్ధికై యత్నించుట అంతగా వీలు పడదు. నరకమను వ్యాధికి అనగా భవరోగమునకు ఈ మనుష్య లోకమునందే ఉత్తమ అనుష్ఠానము ద్వారా చికిత్స చేసుకొనినచో కర్మానుష్ఠానమున అవకాశము లేని తక్కిన లోకములను మరణ అనంతరము పొంది ఈ భవరోగ పీడితుడేమి చేయగలడని విష్ణు భగవానుడు పూర్వము గరుత్మంతుని ప్రశ్నించను. కావున త్వరితముగా సత్కర్మలను ఆచరించి చిత్తశుద్ధిని బడసి జ్ఞాన ప్రాప్తి ద్వారా ఈ లోకమందే మోక్షధామము అలంకరించుట శ్రేయస్కరము అని మనకు ఇక్కడ తెలియబడుతుంది. యఖైవ నరక వ్యాధే చికిత్సాంన కరోతి యః గర్భాని రౌషధం దేశం వ్యాధిస్థః కిం కరిష్యతి అని గరుత్మంతుడు సమాధానం చెప్పాడు విష్ణు భగవానుడికి మహద్గ్రంథమైనటువంటి గరుడు పురాణమనందు. కానీ కర్మము యొక్క ఫలితము ఏ లోకమున శీఘ్రముగా కలుగును అంటే ఒక మనుష్య లోకమున మాత్రము కర్మ ఫలితం. ఎవరు చేసిన కర్మములు వాళ్ళు అనుభవించవలసినదే. పాపకర్మములో అయితే పాప ఫలితములు, పుణ్యకర్మములో అయితే పుణ్య ఫలితములు అనుభవించవలసినది. జన్మరాహిత్యము కావలెను అన్న, మళ్ళీ జన్మములకు కారణము కావాలి అన్న నీ యొక్క సంకల్పమే కారణమై ఉన్నది అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. నిష్కామ కర్మాచరణ చేస్తూ సద్బుద్ధి సదాచారణ కలిగి గురుముఖత సత్యమును ఎరిగిన వాడై శేష జీవితం అంతా కూడా నిష్కామ కర్మములు చేస్తూ జీవిస్తున్నటువంటి వాడికి జన్మములు లేవు. అటు కాకుండా శాస్త్రములు చెప్పిన విధంగా శాస్త్రములు వెంటనే పరుగెడుతూ కామ్య కర్మములు చేస్తూ విగ్రహారాధనలు చేస్తూ దైవ ప్రాప్తి కొరకు మోక్షము కొరకు ప్రయత్నములు చేస్తూ కామ్య కర్మములు చేస్తూ ఉంటే ఆ ఫలితము తప్పక లభ్యమవుతుంది, జన్మములకు కారణమవుతుంది, ఊరకనే పోదు. అదే కర్మములను నిష్కామ కర్మములుగా మార్చుకున్నటువంటి వాడికి ఇక్కడనే బంధ విముక్తుడవుతాడు. ఏ బంధముకు తగులుకొని ఉండడు.
ఆ సత్యాన్ని మనకు ఇక్కడ తెలియచేశాడు భగవానుడు 4వ అధ్యాయం 12వ శ్లోకమనందు. మార్పు రావలసినది మానవుడి యొక్క ప్రవర్తన విధానములో మార్పు రావాలి. కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండరు. కర్మములో నేర్పరితనము లేని కారణంగా కామ్య కర్మముల వెంట పరుగెడుతూ కామ్య కర్మములను చేస్తూ నానా తిప్పలబడుతూ నానా కష్టముల పాలవుతూ ఉన్నాడు. అదే నిష్కామ కర్మాచరణ కానీ చేయడం మొదలు పెడితే సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంటుంది, ఆనందమైనటువంటి జీవితం ఉంటుంది. ఉన్నన్ని రోజులు ఈ లేనిదాని లేకని ఆనందంగా అనుభవిస్తూ ప్రశాంతమైనటువంటి జీవన విధానం గడుపుతూ తదనంతరం శరీరాన్ని వదిలే సమయం ఒకప్పుడు ఆసన్నమైనప్పుడు ఏ కోరికలు లేకుండా ఏ కోరికల వెంట పరుగడికుండా హాయిగా శరీరాన్ని వదిలిపెట్టేటువంటి అవకాశం ఈ జీవుడికి ఏర్పడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.